శ్రీరామ్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నాదో చిన్న క్వశ్చన్, ఓ చిన్న ప్రశ్న. మీకు ఆ దమ్ముందా అని పెట్టాను. ఇది ఎందుకు పెట్టానో, ఈ టాపిక్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్గా, ఇక పైన టాలీవుడ్లో రాజమౌళి లేకుండా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిన, పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ ఒక్కడే అనే లిస్టు మారిపోయింది. ఇక నుంచి ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడయ్యా. నార్త్లో ఈ సినిమా కలెక్షన్స్ రికవరీ చేసేసి, బిజినెస్ రికవరీ చేసి సూపర్ హిట్గా కూడా మారింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టారే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు నార్త్లో మార్కెట్ ఉన్న హీరోనే. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఉండడం అయితే ఉంది కదా. రాజమౌళి లేకుండా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాడా లేదా? ఇక క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వాళ్ళు తెగ ట్రోల్ చేసేస్తూ ఉన్నారనమాట. ఇది హైప్ ఉంది కదా అని చెప్పి 300 కోట్లేనా అది ఇది అని చెప్పి. మీకు దమ్ముంటే, మీకు ఆ దమ్ముంటే ఒక చిన్న హీరో, ఒక చిన్న డైరెక్టర్తో సినిమా తీసి హిట్ కొట్టండి. ఒక చిన్న డైరెక్టర్, ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాల అనుభవం మాత్రమే ఉన్న ఒక డైరెక్టర్ని పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్లో మీరు ఇదే రేంజ్ హిట్ కొట్టండి, అప్పుడు ఒప్పుకుంటాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఆ దమ్ముందా? ఉందా ఆ దమ్ము? పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చిన్న హీరోతో వెళ్ళాడు, 300 కోట్లు కొట్టాడు. మీ మొహానికి చిన్న హీరోతో చిన్న డైరెక్టర్తో సినిమా తీసి ఆ రేంజ్ హిట్ కొట్టగలరా? నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, ప్రతి ఒక్కడు అనేవాడే ఆయన చిన్న హీరోతో, చిన్న డైరెక్టర్తో పోయాడు. చిన్న డైరెక్టర్, 2 సినిమాల డైరెక్టర్. మీ మొహానికి మీ జీవితంలో ఎప్పుడైనా చిన్న డైరెక్టర్తో పనిచేశారా? ఎప్పుడు చూసి స్టార్ డైరెక్టర్లే. పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేయడం తప్పితే మీకు చిన్న డైరెక్టర్తో పనిచేయడం చేత కాదు. నాకు కోపం వచ్చింది బాగా. మీకు దమ్ముంటే చిన్న డైరెక్టర్తో పనిచేసి ఆరెంజ్ హిట్ కొట్టి చూపించండి, అది ఓకేనా. నేను అల్లు అర్జున్ ఏమనట్లా, అల్లు అర్జున్ ఒక్క మాట అనట్లా. అల్లు అర్జున్ మీద నాకు ఏ కోపం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నా, మీకు దమ్ముంటే మీ అల్లు అర్జున్ని ఒక పెద్ద డైరెక్టర్తో కాకుండా చిన్న డైరెక్టర్తో సినిమా తీయమని చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఓకేనా. జై హింద్.